హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రియల్ టాక్స్ విత్ రాణి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే పూజ కోసం పువ్వులు తీసుకురావడానికి వెళ్తున్నాం. మా హాస్టల్లో అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి, రండి చూపిస్తా. ఇక్కడే గాయస్ మేము ఎప్పుడు ఫ్లవర్స్ కోసుకునేది. ముఖ్యంగా అయితే ఈ ఫ్లవర్స్ని మేము ఎక్కువ తీసుకువెళ్తాం. మా రూమ్లో ఉన్న చిన్న మినీ పూజ గదిలో ఈ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. స్మెల్ బాగుంటాయి మెయిన్లీ, దట్స్ వై వీ టేక్ ఇన్ దిస్ ఫ్లవర్స్. ఏ మాటకు ఆ మాట చెప్పాలి గాయస్. మార్నింగ్ మా హాస్టల్లో పిచ్చుకలు అరుస్తే చూడు, వినడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గాయస్. మీరు ఒకసారి వినండి. ఇంకా పువ్వులు తెంపడం అయితే అయ్యింది గైస్. ఇంక మామిడాకుల కోసం మా హాస్టల్లోనే ఉన్న మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళాను. ఇంకా చెప్పాను కదా గైస్, మా హాస్టల్లో లేనివంటూ ఏమి ఉండవు. పువ్వులు, ఫ్రూట్స్, ఇంకా అన్ని ప్రతిదీ ఉంటాయి. ఇంకా మామిడి కొమ్మలు తీసుకున్నాను, ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి అని చెప్పి. మామిడాకులతో పాటు ఒక మామిడికాయ కూడా తెంపాను గైస్, దేవుడి దగ్గర ప్రసాదం లెక్క పెడదామని. మామిడాకులు, మామిడికాయ కోసిన తర్వాత నెక్స్ట్ పక్కనే ఉన్న సపోటా చెట్టు దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, సపోటా చెట్టు ఎంత మంచిగా కాసిందో, చాలా చాలా ఎక్కువ కాసింది. అది చూడగానే నాకు ఒకటి తెంపాలనిపించింది. తెంపి ఒకటి దేవుడి దగ్గర పెడదాం అనుకున్నాను. ఇంకా అలాగే తెంపి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంకా అలాగే పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ఇంకా రూమ్కి వచ్చాను ఫ్రెండ్స్. రూమ్కి వచ్చి పూజ చేస్తాం ఫ్రెండ్స్. ఇదే మా మినీ పూజ గది. చూడండి ఎంత మంచిగా ఉందో, ఫ్లవర్స్తో, మామిడాకులతో. ప్రతి మండే మేము ఇట్లానే పూజ చేసుకుంటాం గాయస్. మండే, ఫ్రైడే, సాటర్డే కూడా చేసుకుంటాం. ఇంకా వెంటనే ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము. గుడికి వెళ్దామని చెప్పి, దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్దామని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము. నేను మా ఫ్రెండ్స్ కూడా. మా ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయారు, నేనే లేట్ అయ్యాను. ఇంకా నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయాను గుడికి వెళ్దామని చెప్పి. ఇంకా రెడీ అయిపోయి గేట్ బయటకు వస్తాం ఫ్రెండ్స్. గేట్ బయటకు వచ్చాక ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆటో ఎక్కాము. ఆటో ఎక్కి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర కాళ్ళు కడుక్కొని ఇంకా గుడి లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. పానకం ఇస్తే పానకం తాగాం ఫ్రెండ్స్. ఇంకా పానకం తాగు కూర్చున్నగా ఒక అరగంటలో అలాగా కళ్యాణం స్టార్ట్ అయింది గైస్. చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. చెట్ట బాగుందంటూ ముద్దు విన్నాయంట, చుట్టూ చెట్టు చేమ పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా, ఇదిగో ఈ సీతమ్మ. ఇంకా కళ్యాణం కంప్లీట్ అవ్వగానే ఇంకా రిటర్న్ అయిపోయాము గైస్. ఇంకా రిటర్న్ అయిపోయి హాస్టల్కి వచ్చాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.